అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వామాకుతో బజ్జీలు తయారు చేసుకోబోతున్నామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను చూడండి వామాకుల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వామాకు బజ్జీలు వేసుకోవడానికి పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి వామాకుతో అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. వామాకులో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బజ్జీలు వేసుకోవడానికి మనం పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి ముందుగా నేను ఇక్కడైతే శనగపిండి తీసుకుంటున్నానండి. చూడండి శనగపిండి తీసుకున్నాను. అలాగే మరి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. చూసారు కదండి. తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, అంటే వంట సోడా వేసుకోవాలి. చూడండి సాల్ట్, కారం, వంట సోడా వేసానండి. వంట సోడా వేయటం వల్ల మనకి కొద్దిగా క్రిస్పీగా అయితే వస్తాయి, అంటే గట్టిగా వచ్చేస్తాయండి. వంట సోడా వేయకపోతే మనకి గట్టిగా వస్తాయి బజ్జీలు అనేవి. కాబట్టి మనం వంట సోడా అనేది అయితే వేయాలి. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి. తర్వాత కొద్దిగా నేను జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసాను. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చూడండి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. బజ్జీలు వేసుకునే విధంగా చూడండి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కడైతే వాము వేయలేదండి. వాము వేయకూడదు, ఎందుకంటే మనం వాము ఆకు యూజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు బజ్జీలకి. కాబట్టి దీంట్లో పిండిలో అయితే మనం వాము అనేది కలపకూడదు. వాము అనేది వేయకుండా మనం ఈ ఆకులతో అయితే బజ్జీలు అయితే వేసుకుందాము. చూడండి బజ్జీలు వేసుకోవడానికి వచ్చేలా మనం పిండిని అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత మనం ఆయిల్ అయితే పెట్టుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి బజ్జీలు అనేవి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి ఆకుల్ని మనం శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ ఆకుల్ని తీసుకుని పిండిలో ఈ విధంగా కలుపుకుని మనం బజ్జీలని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనం ఆకులన్నీ కూడా తీసుకుని పిండిలో ముంచుకొని మనం బజ్జీలు వేసుకోవాలి. ఈ వామాకులు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. జలుబు కానీ, దగ్గు కానీ, అలాగే మనకి కడుపులో ఉబ్బరంగా ఉన్నట్లయితే మనం ఈ ఆకు తినటం వల్ల చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అదేవిధంగా తర్వాత ఈ వాము చెట్టును మనం ఎక్కడైనా మీకు కనిపిస్తే ఈ చెట్టు అనేది చిన్న కొమ్మ తెచ్చుకుని, మీరు చిన్న రవ్వ తెచ్చుకుని మట్టిలో అయితే మీరు పెట్టండి. మనకి ఒక 14 డేస్లో అది మీకు గ్రో అవుతుంది కొద్దిగా. చాలా ఈజీగా అయితే మనం ఈ వాము చెట్టును అయితే పెంచవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు కనిపిస్తే వాము చెట్టును అయితే వదలకండి. చూసారు కదా మనకి బజ్జీ అనేది కొద్దిగా ఫ్రై అయితే అయింది కదా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం తీసేద్దాం బజ్జీలు అనేవి. చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి మనకి వాము బజ్జీ. చూసారు కదా ఫ్రెండ్స్, వామాకు బజ్జీ అయితే మనకి ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వామాకు బజ్జీలను అయితే మనం సర్వ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ తీసేస్తున్నాను నేను. వామాకు బజ్జీ అయితే మనకు చాలా టేస్ట్గా, అలాగే చాలా సింపుల్గా అయితే మనకి అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా రుచికరమైన వామాకు బజ్జీ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.